తరమెళ్ళిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో. మనం తరం మనకంటే ముందు తరం వెళ్ళిపోతున్నది, వాళ్ళ జ్ఞాపకాలు మిగిలిపోతున్నాయి. ఒక్కసారి మన జనం టీవీ స్టైల్లో మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఒక్కొక్కరుగా మనకు శాశ్వతంగా వీడ్కోలు పలుకుతూ ఆ తరం మనకు శాశ్వతంగా దూరం అయిపోతున్నది. ఒక తరం కనుమరుగైపోతున్నది. అన్నం తినే ముందు ఇతరుల ఆకలిని గుర్తించిన తరం, ఇరుకు ఇండ్లల్లో గొప్ప ప్రేమతో బ్రతికిన తరం, బాధ్యతల్ని ఎరిగిన తరం, నేను అనకుండా మనం అని సగర్వంగా బ్రతికిన తరం, డిగ్రీలు లేకున్నా జీవితాలనే చదివిన తరం, గడియారం లేకున్నా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం, ఇంటర్నెట్ చూడకుండా జ్ఞానాన్ని నింపుకున్న తరం, క్యాలిక్యులేటర్ లేకున్నా లెక్కలు పక్కాగా చేయగలిగిన తరం, మొబైల్ ఫోన్లు లేకున్నా స్నేహ సంభాషణలు చాలా వెల్లువిరిచిన తరం, టీవీలు లేకున్నా వినోద కాలంగా గడిపిన తరం, జిపిఎస్లు లేకున్నా గమ్యాన్ని ఖచ్చితంగా చేరుకున్న తరం, సాంకేతికత లేకున్నా సుఖ సంతోషాలతో బ్రతికిన తరం, ఏసీలు కూలర్లు లేకున్నా ఆరు బయట అరుగుల మీద హ్యాపీగా నిద్రపోయిన తరం, మినరల్ వాటర్ కు బదులుగా చెరువులలో బావులలో నీటిని తెచ్చుకొని తాగిన తరం, ఆ నీళ్లు తాగి ఆరోగ్యంగా బ్రతికిన తరం, పిజ్జాలు బర్గర్లు కాకుండా పీచు మిఠాయిలు పేలాలు తిని హాయిగా బతికిన తరం, రాత్రిళ్ళు ఇంటి అరుగులపై ముచ్చట చెప్పుకుంటా కమ్మగా రాత్రి నిద్రపోయిన తరం, 6ో 7ో వచ్చే వరకు పిల్లల బాల్యాన్ని ఆటపాటలతో నింపిన తరం, ఆ తర్వాత పైసా ఫీజు లేని సర్కారు బడులలో తెలుగు మీడియంలో చదివించి అటు తెలుగులోను ఇటు ఇంగ్లీష్లోను పండితులు అయ్యేలా పిల్లలను తీర్చిదిద్దిన తరం, కిలోమీటర్ల దూరాన్ని సైతం అవలీలగా నడిచిన తరం, క్రమశిక్షణ తప్పిన పిల్లవాడికి పాఠశాలలో 4 దెబ్బలు వడ్డిస్తే ఇంటికి వచ్చిన తర్వాత మరో 10 దెబ్బలు వడ్డించి క్రమశిక్షణ నేర్పించిన తరం, వీధి నాటకాలు తోలుబొమ్మలాటలు బుర్ర కథలను కచ్చీరి దగ్గర ఆస్వాదించిన తరం, సెన్సార్ అవసరం లేని నలుపు తెలుపు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసిన తరం, ఇంటి ముంగట ముగ్గులతో అలంకరించిన తరం, పని మనుషులతోటి యోగాలతోను జిమ్ములతో అవసరం లేకుండా బండెడు చాకిరి చేసి చెమటను చిందించి 100 ఏళ్లు బ్రతికిన తరం, బంధుత్వాలకు విలువనిచ్చిన తరం, ఆస్తుల కన్నా ఆప్యాయతలకు అనుబంధాలకు ప్రాముఖ్యతనిచ్చిన తరం, ఉమ్మడి కుటుంబాలుగా ఆనందంగా జీవించిన తరం, భేదాభిప్రాయాలు ఉన్నా అందరినీ కలుపుకొని వెళ్ళగలిగిన తరం, వ్యాపారంలో కల్తీకి చోటివ్వని తరం, ఇతరులను మేలు కోరుకున్న తరం, నీతి నిజాయితీలతో మోసం అనే పదం లేకుండా బ్రతికిన తరం, రాళ్ళు తిన్నా అరిగించుకున్న తరం, కార్పొరేట్ హాస్పిటల్ లేకున్నా ఆరోగ్యంగా జీవించిన తరం, హార్ట్ అటాక్ క్యాన్సర్ల గురించి తెలియని తరం, బీపీలు షుగర్లు దరిచేరని దేహదారుఢ్యాలున్న తరం, లాంతర్లతో జీవితంలో వెలుగులు నింపుకున్న తరం, కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొన్న తరం, ఎంత ఉన్నా ఇంకా కావాలనేటువంటి దురాశ లేకుండా జీవించిన తరం, ఆడంబరాలకు దూరంగా ఉన్న తరం, పోస్ట్ కార్డులపై సంభాషణలు జరిపిన తరం, త్యాగాలతో పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసిన తరం, కుల మతాలకు అతీతంగా సోదర భావంతో బ్రతికిన తరం. ఇలాంటి తరంలో అపురూపమైనటువంటి వ్యక్తులు నేడు ఒక్కొక్కరుగా మనల్ని విడిచిపోతున్నారు. వారిని కోల్పోతుంటే గ్రంథాలయాన్ని కోల్పోతున్నట్టు ఉంది, మన చరిత్రను మనం కోల్పోతున్నట్టు ఉంది, సర్వం కోల్పోతున్నట్టు అనిపిస్తుంది. గత చరిత్ర చెప్పే నాదుడే లేడు. స్వతంత్ర సంగ్రామం నాటి జ్ఞాపకాలు, తెలంగాణ సాయుధ పోరాటం నాటి పోరాట పటిమ
గురించి చెప్పే నాదుడే కరువయ్యిండు. వెళ్ళిపోతున్న ఆ తరం నుండి ఈ తరం ఏమీ నేర్చుకోకపోతే భవిష్యత్తు మొత్తం అంధకారమే కదా.